The topic is discharge of the patient. Discharge from the hospital is point at which the patient leaves the hospital and either returns home or is transferred to another facility such as rehabilitation or nursing home. డిశ్చార్జ్ అంటే ఏంటంటే పేషెంట్ను హాస్పిటల్లోంచి లీవ్ అవుతాడు, అంటే వదిలేస్తాడు, బయటకు వస్తాడు. బయటికి వచ్చి ఇక్కడ పోవచ్చు, ఎదర్ హీ మే రిటర్న్ టు హోమ్, ఇంటికి పోవచ్చు, లేకపోతే హీఈస్ ట్రాన్స్ఫర్ టు అనదర్ ఫెసిలిటీ, వేరే ఏదన్నా ఎక్కువ సదుపాయమైనటువంటి ఆసుపత్రికి పంపించడం, లేకపోతే ఉదాహరణకి రీహాబిలిటేషన్ పంపించడం, అంటే ఏదైనా పునరావాస కేంద్రానికి పంపించడం, ఇవన్నీ కూడా చేసేమంటాము డిశ్చార్జ్. అంటే మొత్తానికి హాస్పిటల్లో నుంచి వదిలేసి ఏదో ఇంటికి లేకపోతే ఇంకా మెరుగైన ఆసుపత్రికి వెళ్ళిపోవడం. ఇట్ క్యాన్ బి ఎ ఫార్మల్ డిశ్చార్జ్ ఆఫ్ ది పేషెంట్ బై అటెండింగ్ డాక్టర్ వెన్ ద పేషెంట్ ట్రీట్మెంట్ ఈజ్ ఓవర్. ఫార్మల్ డిశ్చార్జ్ అంటే ఏంది, డాక్టర్ చెప్పాలన్నమాట, మీకు గో అని చెప్పిన తర్వాత తను వెళ్ళిపోతే ఏమంటాము ఫార్మల్ డిశ్చార్జ్ అంటాం. ఇంకోటి లామా అంటే ఏంది, లెఫ్ట్ అగెయినెస్ట్ మెడికల్ అడ్వైస్. అంటే ఏంది, ఏదన్నా పర్సనల్ కారణాల వల్ల, వ్యక్తిగత కారణాల వల్ల డాక్టర్కి చెప్పిండు వాడికి ఏమని డిశ్చార్జ్ కావద్దు అని చెప్పి, ట్రీట్మెంట్ ఉందని చెప్పిండు, అయినా కూడా వారి యొక్క అడ్వైస్కి వ్యతిరేకంగా వెళ్ళి డిశ్చార్జ్ కావడాన్ని ఏమంటాము లామా అంటాం, లెఫ్ట్ అగెయినెస్ట్ మెడికల్ అడ్వైస్. లేదా ఇంకెట్లా కావచ్చు అంటే, ద పేషెంట్ మే అబ్స్కాండ్, దట్ ఈస్ లీవ్ ద హాస్పిటల్ వితౌట్ ఎనీ ప్రైర్ ఇన్ఫర్మేషన్. అంటే పేషెంట్ ఎటువంటి సమాచారం చెప్పకుండా, ఎవరికి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా సడన్గా హాస్పిటల్ నుంచి మాయమవుతాడు, పారిపోతాడు. ఇది ఒక రకమైన డిశ్చార్జ్. ఇంకొకటి ఏంది, ద పేషెంట్ మే ఎక్స్పైర్ డ్యూరింగ్ హాస్పిటలైజేషన్. హాస్పిటల్ ఉన్నప్పుడు పేషెంట్ ఎక్స్పైర్ అయిపోయి చనిపోయి డిశ్చార్జ్ కావచ్చు. ఇవన్నీ రకరకాల డిశ్చార్జ్ విధానాలు అన్నమాట. డాక్టర్ చెప్పడం ఒకటి, డాక్టర్ చెప్పినా కూడా వినకుండా వెళ్ళిపోవడం ఒకటి, డాక్టర్ తెలియకుండా పోవడం ఒకటి, నాలుగోది చనిపోయిన డిశ్చార్జ్ కావడం ఒకటి. ఇవన్నీ 4 రకాల టైప్స్ ఆఫ్ డిశ్చార్జెస్. సో పర్పస్ ఆఫ్ డిశ్చార్జ్ ప్లానింగ్. డిశ్చార్జ్ ప్లానింగ్ ఎందుకు ఉండాలి, ఉద్దేశం ఏంటి? పేషెంట్ హ్యాస్ ఇన్ఫర్మేషన్ ఆన్ హిజ్ ఆర్ కండిషన్ ఫాలోఅప్ షెడ్యూల్. ఇక్కడ ఎందుకొరకు అంటే, ఇక్కడ పేషెంట్కి ఇన్ఫర్మేషన్ కావాలన్నమాట, తన కండిషన్ ఏంది, ఫాలోఅప్ షెడ్యూల్ అంటే మళ్ళీ ఎప్పుడు రావాలి, ఎప్పుడు వచ్చి మళ్ళీ చూపించుకోవాలి. ప్రొవైడ్ ఎ సేఫ్ అండ్ ఎఫిషియెంట్ రిటర్న్ ఆఫ్ ది పేషెంట్ క్లాతింగ్స్ అండ్ అదర్ వాల్యుబుల్స్. పేషెంట్కి సంబంధించినటువంటి వస్తువులు కానీ, దుస్తులు కానీ, విలువైన వస్తువులు కానీ అవన్నీ కూడా అతనికి మంచిగా కేర్ఫుల్గా తిరిగి ఇచ్చేయాలన్నమాట పోయేటప్పుడు. చెక్ దట్ ఆల్ ద హాస్పిటల్ ఎక్విప్మెంట్స్ ఆర్ బ్యాక్ టు ద హాస్పిటల్. పేషెంట్కి వాడినటువంటి వస్తువులు ఏమైనా హాస్పిటల్ సంబంధించిన ఉంటే కనుక అవి తిరిగి మళ్ళీ హాస్పిటల్కు అందినా లేదా అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. అవాయిడ్ ఎనీ మిస్అండర్స్టాండింగ్ ఆర్ డిఫికల్టీ ఫర్ ద పేషెంట్ ఆర్ హాస్పిటల్ ఇన్ రిలేషన్ టు ది పేషెంట్స్ రిలీజ్, మెడిసిన్స్, బిల్స్, డ్యూస్ ఆర్ రెఫరల్స్. సో పేషెంట్ సంబంధించి తన యొక్క రిలీజ్ గురించి కానివ్వండి, మందుల గురించి కానీ, బిల్స్ గురించి కానీ, ఏమైనా డ్యూస్ ఉన్నా, రిఫరల్స్ అంటే ఇంకో హాస్పిటల్కి వెళ్ళాలనుకుంటున్నాడు, అటువంటి వాటి విషయాల గురించి పేషెంట్కు మరియు హాస్పిటల్ మధ్యలో ఎటువంటి మిస్అండర్స్టాండింగ్ లేకుండా కంప్లీట్గా అవగాహనతో వెళ్ళాలి వాళ్ళు వెళ్ళేటప్పుడు. హెల్ప్ ద పేషెంట్ బై మేకింగ్ ద సేఫెస్ట్ అరేంజ్మెంట్ పాసిబుల్ ఫర్ ద పేషెంట్. పేషెంట్కి ఎట్లుండాలంటే సేఫెస్ట్ అరేంజ్మెంట్, వీలైనంత సౌకర్యవంతమైన అరేంజ్మెంట్ చేయాలంట. బయటికి వెళ్ళేటప్పుడు వాడు అంబులెన్స్ వాడడము అట్లాంటివి చేసుకుంటా. తర్వాత అసిస్ట్ ద పేషెంట్ టు మేనేజ్ సక్సెస్ఫుల్లీ ద ఎక్స్చేంజ్ ఫ్రమ్ ద హాస్పిటల్ ఎన్విరాన్మెంట్ టు హోమ్ ఎన్విరాన్మెంట్. అంటే ఏంటి, ఇక్కడ ఇంటి వాతావరణంకి మారిపోతున్నాడు ఆసుపత్రి నుంచి. సో హాస్పిటల్ వాతావరణం నుంచి ఇంటి వాతావరణానికి వెళ్ళేటప్పుడు వాడు సక్సెస్ఫుల్లీ దానికి అడ్జస్ట్ అయ్యేట్టు మీరు హెల్ప్ చేయాలి. టు ప్రొవైడ్ ద కంటిన్యూటీ ఆఫ్ కేర్. ఇంకొకటి ఏంటి, ఈ కేర్ అయితే హాస్పిటల్లో ఉందో అది ఇంట్లో కూడా ఉండేటట్టు మీరు వాళ్ళ యొక్క బంధువులకి
అది చెప్పాలి. తర్వాత వేస్ టు సక్సెస్ఫుల్ డిశ్చార్జ్ ప్లానింగ్ ఎట్లా చేస్తాం, ఎట్లా కీస్, దీనికి ఏముంటాయి కీస్? మెయిన్లీ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అమాంగ్ ద క్లయింట్ ఆఫ్ ది పేషెంట్, కేర్ గివర్. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్, సమాచారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోవాలి. ఎవరెవరు అంటే క్లయింట్ అంటే ఎవరు? పేషెంటు. ఇంకొకటి ఎవరు? పేషెంట్ కేర్ గివర్ అంటే పేషెంట్కి కేర్ ఇచ్చేవారు, వాళ్ళ మదర్ కావచ్చు, ఫాదర్ కావచ్చు. దోస్ రెస్పాన్సిబుల్ ఆఫ్టర్ డిశ్చార్జ్ అంటే ఏంది? డిశ్చార్జ్ అయిన తర్వాత పేషెంట్కి రెస్పాన్సిబుల్గా ఎవరు ఉంటారో వారి మధ్యన ఏముండాలి? మంచి ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ ఉండాలన్నమాట. డిశ్చార్జ్ ప్లానింగ్ మస్ట్ బి కోఆర్డినేట్, కేర్ఫుల్లీ ప్లాన్డ్, ఇనిషియేటెడ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. డిశ్చార్జ్ ఎలా ఉండాలంటే కోఆర్డినేట్, పరస్పర సహకారంతో ఉండాలి. కేర్ఫుల్లీ ప్లాన్డ్, కరెక్ట్గా ప్లాన్ చేసుకోవాలి. ఇనిషియేటెడ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అంటే ఏంది? వీలైనంత తొందరగా దాన్ని మనము ఇనిషియేట్ చేయాలి, స్టార్ట్ చేయాలి. అంటే లేట్ చేయకూడదు. పొద్దున్న చెప్పినాం డిశ్చార్జ్ చేస్తామని చెప్పేసి, అంతేగా అట్లా చెప్పి ఈవినింగ్ దాకా కూర్చోబెట్టకూడదు, వెంబడే డిశ్చార్జ్ చేసేసేయాలన్నమాట. ఇన్వాల్వింగ్ ద క్లయింట్ ఫ్యామిలీ ఆర్ సిగ్నిఫికెంట్ కేర్ టేకర్. సో దీంట్లో ఎవరు ఉండాలంటే డిశ్చార్జ్లో క్లయింట్ ఫ్యామిలీ కూడా ఖచ్చితంగా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యింది అనమాట. మంచిగా వాళ్ళు పాల్గొని సురక్షితంగా డిశ్చార్జ్ చేయించుకోవాలి. స్టెప్స్ ఆఫ్ డిశ్చార్జ్ ప్రాసెస్, దీంట్లో ఏముంటాయి? వీ హ్యావ్ 5 స్టెప్స్: అసెస్మెంట్, డయాగ్నోసిస్, ప్లానింగ్, ఇంప్లిమెంటేషన్ అండ్ ఎవాల్యుయేషన్. ఫస్ట్ విల్ సీ ద అసెస్మెంట్. ఏం అంచనా వేస్తాం ఇక్కడ పేషెంట్ గురించి? హెల్త్ డేటా, పేషెంట్ యొక్క డేటా ఏముంటుంది? ఏజ్, సెక్స్, హైట్, వెయిట్, డయాగ్నోసిస్, గతంలో హిస్టరీ ఎలా ఉంది, ప్రజెంట్ కంప్లైంట్స్ ఎట్లా ఉన్నాయి, సర్జరీ ఏమైనా చేసిందా, ఏమన్నా డిసేబిలిటీస్ అయినాయా, ఏమన్నా వైకల్యాలు ఉన్నాయా, అవన్నీ కూడా రాస్తాం. సెకండరీ ఏంది? పర్సనల్ డేటా. దీంట్లో ఏముంటుంది? ఎక్స్పెక్టేషన్స్ ఫర్ రికవరీ అంటే ఎంత మేరకు వాడికి రికవరీ అవుతుంది అని వాడు అనుకుంటున్నాడు. కోపింగ్ ఎబిలిటీ, ఎంత మేరకు వాడు అడ్జస్ట్ అవుతున్నాడు దానికి. యాటిట్యూడ్ అండ్ బిలీఫ్ అబౌట్ హెల్త్, వాడి యొక్క వైఖరి ఏమిటి, వాడి నమ్మకాలు ఏమిటి హెల్త్ గురించి. తగ్గిపోతుంది అనుకుంటున్నా, తగ్గిపోతుంది అనుకుంటుందా, చనిపోతుంది అనుకుంటుందా, ఆశ ఉందా లేదా, ఇవన్నీ అడుగుతాం మనం. నెక్స్ట్ వన్ ఎన్విరాన్మెంట్, వాతావరణం. ఎక్కడెక్కడ? హోమ్లో, ఇంట్లో, కమ్యూనిటీ, సమాజంలో. ఎనీ స్ట్రక్చరల్ బ్యారియర్, అసిస్టివ్ డివైస్, హాట్ వాటర్ ఎక్సెట్రా. ఏమన్నా స్ట్రక్చరల్ బ్యారియర్ అంటే ఏంది? ఏమన్నా అడ్డంకులు ఉన్నాయా? ఇంకా అసిస్టివ్ డివైస్, ఏమైనా డివైజెస్ ఉన్నాయా పేషెంట్కి పక్కన అతుక్కొని? అంటే ఉదాహరణకి ఫ్లూయిడ్స్ లాంటివి ఏమన్నా, ఐవి సెట్ కానీ, హాట్ వాటర్ బ్యాగ్ కానీ ఉన్నాయో చూసుకోవాలి. క్లయింట్ ఆర్ ఫ్యామిలీ నాలెడ్జ్, అండర్స్టాండింగ్ ట్రీట్మెంట్, మెడికేషన్, సైడ్ ఎఫెక్ట్స్, ప్రోగ్నోసిస్, కాంప్లికేషన్స్. ఇక్కడ పేషెంట్కి కానీ వారి యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కానీ నాలెడ్జ్ ఉండాలి. దేని గురించి? ట్రీట్మెంట్ ఎలా జరిగింది, మందులు ఏమి ఇచ్చిండ్రు, ఆ మందుల వల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏం కావచ్చు, దుష్పరిణామాలు. తర్వాత వ్యాధి యొక్క ప్రోగ్నోసిస్ ఎలా ఉంది. ప్రోగ్నోసిస్ అంటే ఏంది? ఎంత మేర తగ్గిపోతుందో చెప్పేటువంటి సూచన ఏమంటే మనము ప్రోగ్నోసిస్ అంటాం. ఇంకా దీనివల్ల వచ్చేటువంటి కాంప్లికేషన్స్, తీవ్ర పరిణామాలు ఏముంటాయి వాళ్ళకి పూర్తిగా అవగాహన కలిగించాలన్నమాట పేషెంట్కు లేదా పేషెంట్ యొక్క ఫ్యామిలీకి. నెక్స్ట్ ఏంది? డయాగ్నోసిస్. దీనిలో మనం ఏం డయాగ్నోస్ చేయాలి పేషెంట్ గురించి అంటే, వి మస్ట్ అండర్స్టాండ్, ఏమర్థం చేసుకోవాలి? యాంగ్జైటీ ఆఫ్ ది పేషెంట్. పేషెంట్కి కొన్ని మానసిక ఆందోళనలు ఉంటాయి హాస్పిటల్ నుంచి బయటకు వెళ్ళేటప్పుడు, ఇంటికి పోతున్నప్పుడు ఎలా ఉంటుంది చికిత్స అని చెప్పేసి. లెస్ నాలెడ్జ్, హోమ్ కేర్. ఇక్కడ నాలెడ్జ్, హోమ్ కేర్ గురించి, నాలెడ్జ్ గురించి మనకు తెలిసి ఉండాలన్నమాట. ఇంకా ఫ్యామిలీ కోపింగ్, పేషెంట్ యొక్క ఫ్యామిలీ ఎలా కోప్ అవుతుంది, ఎలా అడ్జస్ట్ అవుతుంది పేషెంట్ తోటి. సెల్ఫ్ కేర్ డెఫిసిట్ అంటే వాడు సెల్ఫ్ కేర్ తీసుకునేటువంటి సామర్థ్యం ఉండకపోవచ్చు. వాడికి తీసుకోలేక వాడికి ఏం చేయొచ్చు, పక్క వాళ్ళు ఎవరన్నా హెల్ప్ తీసుకునే అవసరం ఉండవచ్చు. అటువంటి దాని గురించి అడగాలి. తర్వాత ప్లానింగ్, ఎటువంటి ప్లాన్ చేస్తున్నా కూడా మనము డయాగ్నోస్ చేసుకోవాలన్నమాట.
దీంట్లో ప్లానింగ్ ఏముంటుందంటే అబౌట్ ది మెడికేషన్, ఉదాహరణకి మందు యొక్క మోతాదు ఎంత ఇవ్వాలి, మందు వల్ల ఏం సమస్య రావచ్చు, మందు వల్ల ఎటువంటి ఉపయోగం రావచ్చు కనుక్కోవడము. ఇంకా వాతావరణం గురించి అంటే ఏంటి, దీంట్లో మనము అడెక్వేట్ ఇన్స్ట్రక్షన్స్, అడెక్వేట్ ఎమోషనల్ సపోర్ట్, తగినటువంటి సూచనలు, దాంతోపాటు ఎమోషనల్లీ కూడా వాళ్ళకి సపోర్ట్ చేయడం. చికిత్స గురించి పర్పస్ ఆఫ్ ట్రీట్మెంట్, ట్రీట్మెంట్ ఉద్దేశం ఏంది, కరెక్ట్ మెథడ్ ఏమిటి ట్రీట్మెంట్కి, ఇది కూడా మనము చెప్పాలి. ఇది నెక్స్ట్ వన్ ఇంప్లిమెంటేషన్ అంటే ఏంది, అమలు చేయడం. ఫిజికల్ అరేంజ్మెంట్ ఆఫ్ అట్ ది హోమ్, ఇంటి దగ్గర ఫిజికల్లీ అరేంజ్మెంట్ చేయడం. వాడి గురించి అంటే వాడికి రూమ్ మంచిగా చేసుకోవడము, వెంటిలేషన్ మంచిగా పెట్టడము, బెడ్ మంచిగా పెట్టుకోవడము, ఇవన్నీ దాంట్లో చూస్తాం. ఇంకా కమ్యూనిటీ హెల్త్ కేర్ సక్సెసెస్ అంటే ఇక్కడ ఏంది, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కమ్యూనిటీ యొక్క హెల్త్ కేర్ రిసోర్సెస్ అంటే ఎవరు, అంగన్వాడీ వర్కర్స్ కావచ్చు, ఆశా వర్కర్స్ కావచ్చు, వీళ్ళ గురించి అన్నమాట. ఇంకా కండక్ట్ టీచింగ్ స్టేషన్స్, పేషెంట్ గురించి వాడి వ్యాధి గురించి టీచింగ్ చేసేటట్టుగా కొన్ని స్టేషన్స్ పెడతాం, అంటే కొన్ని ప్లేసెస్ పెడతాం ఊళ్ళల్లో. అక్కడ వెళ్ళి వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళ చికిత్స గురించి వాళ్ళకి అవగాహన తెచ్చుకోవాలన్నమాట. చెక్ ఫిజిషియన్స్ ప్రిస్క్రిప్షన్, ఖచ్చితంగా డాక్టర్ ఏ మందులు రాసిండు, ఫాలోఅప్లో తిరిగి వచ్చే వరకు ఎటువంటి మందులు వాడాలి అనేది రాసుకుంటారో ప్రిస్క్రిప్షను, దాన్ని కరెక్ట్గా పక్కా చెక్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వన్ ట్రాన్స్పోర్ట్ అరేంజ్మెంట్. ట్రాన్స్పోర్ట్ అరేంజ్మెంట్ అనేది ఎట్లా ట్రాన్స్పోర్ట్ చేసుకోవాలి, అంబులెన్సా, వ్యానా, అవి చూసుకోవడం. లాస్ ఆఫ్ పర్సనల్ ఐటమ్స్, ఏమన్నా వారి వ్యక్తిగత వస్తువులు ఏమైనా పోయిన లేదో చెక్ చేసుకోవాలన్నమాట. ఎవాల్యుయేషన్, ఏం ఎవాల్యుయేట్ చేద్దాము అంటే ఏమి అంచనా వేసుకుంటాము అంటే పేషెంట్ షుడ్ అండర్స్టాండ్, అర్థం చేసుకోవాలి ఏమిటి ఇల్నెస్, వాడి డిసీజ్ ఎలా ఉంది. ట్రీట్మెంట్ ఆఫ్ రిజిన్ అంటే ఏంది, చికిత్స యొక్క విధానం ఏంది, దాంట్లో మందులు వాడుతున్నామా, పోషకాహార గురించి సలహాలు ఇస్తున్నారా, ప్రమాదాలు రాకుండా చూసుకోవడమా, ఇవన్నీ కూడా దీంట్లో ఉంటాయి. ట్రీట్మెంట్ అట్ హోమ్, ఇంట్లో ఎలా చికిత్స చేయాలని కూడా పూర్తిగా అంచనా వేసుకోవాలి పోయే ముందే. తర్వాత ఫిజికల్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఆఫ్ డిసీజ్, వారి డిసీజ్ యొక్క శారీరక లక్షణాలు ఎలా ఉంటాయి, గుర్తులు ఎలా ఉంటాయి కూడా మనము ఎవాల్యుయేట్ చేయాలి. ఓకే, ఇది డిశ్చార్జ్ ఆఫ్ ది పేషెంట్ యొక్క విధానం.